మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు మంచు జల్లు ఇది కరుణ జల్లు మంచు జల్లు ఇది తేనె జల్లు మంచి జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. యవనుడా నీవు దేవుని ఆలయము అనే అంశం 3వ భాగంలో లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్, ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఈ అంశాన్ని గురించి నేను ఒక పుస్తకం రాశాను. ఎందుకు రాశాను అనంటే, నాకు బాగా తెలిసినటువంటి ఒక అబ్బాయి, దాదాపు నా కొడుకు లాంటి అబ్బాయి అన్నమాట. చిన్ననాటి నుంచి నాకు తెలుసు. మరి దేవుని సేవలో చక్కగా ఎదుగుతూ ఉన్నాడు. అలా ఉన్నప్పుడు తను మరి పాటలు పాడడానికి వెళ్తారు కదా, ఇంకా అదే గ్రూప్లో అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు తండ్రి ఒప్పుకోలేదు. ఒకే విశ్వాసంలో ఉన్నారు, ఒకే చర్చికి వెళ్తున్నారు, కానీ మరి వేరే కులాలు అన్నమాట. అయినా సరే తండ్రి కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సరే ఆయన ఒప్పుకోలేదు కాబట్టి అబ్బాయి ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. అంతే. తండ్రి చాలా బాధపడ్డాడు, భరించలేకపోయాడు. ఆ అమ్మాయికి పెళ్ళైన 3 నెలలకే క్యాన్సర్ వచ్చింది, 9 నెలలకే చనిపోయింది. అది నాకు చాలా షాక్ అనిపించింది నా జీవితంలో. ప్రభా, తండ్రి దీవించున్నా బాగుండేది, ఎందుకు ఇలా జరిగింది? అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు బైబిల్లో వివాహాలు ఎలా జరుగుతాయి అనే అంశాన్ని గురించి నాకు బోధించాడు. దాని గురించి నేను రాశాను చాలా కాలం క్రితం ఒక పుస్తకం. ఇప్పుడు దాని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా, అది నిజంగా నిజం. దేవుడు పరలోకంలో ప్రతి ఒక్కరి వివాహాన్ని నిర్ణయిస్తాడు, ఏ అబ్బాయి ఏ అమ్మాయిని చేసుకోవాలని. ఆ తర్వాతే మనల్ని లోకంలోనికి తల్లిదండ్రుల ద్వారా పంపిస్తాడు. అయితే మ్యారేజ్ ఈజ్ ఎ ఫ్యామిలీ అఫైర్, అంటే వివాహము ఒక కుటుంబానికి చెందినటువంటి అంశం అన్నమాట. అంటే వివాహంలో దేవుడు, తల్లిదండ్రులు, మరి అమ్మాయి అబ్బాయి అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మనకి ఎఫెసీ 2:19 ఏం చెప్తుందంటే, మీరు దేవుని కుటుంబ సభ్యులు, దేవుడు తండ్రి, మీరు పిల్లలు అని. మరి దేవుడు మనకి తండ్రి అయితే ఆయన ఇన్వాల్వ్మెంట్తోనే, ఆయన చిత్తంతోనే మన పెళ్లి జరగాలి. అప్పుడే ఆ వివాహం దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ దంపతులు వాళ్ళ పిల్లలు కూడా ఈ లోకంలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతారనమాట. ఇప్పుడు మనం కొంతమంది వివాహాలు చూద్దాం. ఆదాము అవ్వలు, మరి ఇస్సాకు రిబెకా, యాకోబు, రేచల్ అంటే రాహేలు, దావీదు, ఈ 4 వివాహాలు ఎలా జరిగాయి చూద్దాం. ఆదికాండం 2:22లో దేవుడు ఆదాం నుంచి అవ్వని చేసి అవ్వని ఆదాం దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళిద్దరు వివాహం చేస్తాడు. 1:28 ఆదికాండంలో ఆయన మీరు పెక్కుమంది పిల్లల్ని కానీ అభివృద్ధి దండి అని వాళ్ళని దీవిస్తాడు. అంటే అమ్మాయిని అబ్బాయి దగ్గరికి ఇక్కడ దేవుడు తీసుకెళ్తున్నారు. దేవుడే వాళ్ళ వివాహాన్ని చేశాడు. దేవుడు ఆదాంకి దేవుడే, మళ్ళీ తండ్రి కూడా దేవుడే అన్నమాట. ఈ లోకపు తండ్రి పరలోకపు తండ్రి 2 ఒకటే కనుక ఆయన ఉన్నాడు. ఆ తర్వాత 2వ వివాహంలోనికి వస్తాం. ఇస్సాకు రిబెకాల వివాహం ఆదికాండం 24లో 67వ వచనం చూస్తే వాళ్ళిద్దరు పెళ్లి జరిగింది అంటున్నారు. అయితే 24వ అధ్యాయం అంతా మీరు చదవాలి. ఎవరైనా నాకు ఫోన్ చేసి మా
అమ్మాయికి చాలా సంబంధాలు వస్తున్నాయి, ఒక్కటి కూడా కుదరటం లేదు, మీరు ప్రార్థన చేయండి అంటే నేనేం చెప్తానంటే, చాలా సంబంధాలు రాకూడదండి, దేవుడు ఒక్క అబ్బాయినే నిర్ణయిస్తారు, ఆ ఒక్క అబ్బాయినే చూపించండి అని మీరు ప్రార్థన చేయండి, కీర్తనలన్నీ చదవండి, ఉపవాస ప్రార్థన చేయండి, ఆ అబ్బాయినే చూపిస్తారు. మరి నాది కూడా అలాగే జరిగింది. నేను కాలేజ్లో చదువుతూ వనితా కాలేజ్ హైదరాబాద్లో మరి సెయింట్ జోసెఫ్స్ కెథీడ్రల్ చర్చికి వచ్చినప్పుడు చర్చిలోనే మా అమ్మగారు చూశారు. ఇంకా ఆయన కొడుకుతో వివాహం చేశారు. ఆ అబ్బాయిని నేను చూడలేదు, మా వారిని నేను చూడలేదు, పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా చూడలేదు. వాళ్ళు చేశారు, మేము చేసుకున్నాం అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా మరి తల్లిదండ్రుల మాట విన్నాం కాబట్టి దేవుడు మాతో ఉండి ఇప్పుడు మా ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇసాక్ లాగానే నా భర్త కూడా కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు నన్ను. ఇసాక్ కూడా రిబేకాని తన భార్యను చేసుకుని ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాడు. రిబేకా ఇసాకుకి తల్లి లేని లోటు తీర్చింది అని ఆదికాండం 24:67 వాక్యం చెప్తుంది. నాకు ఆ వాక్యం చాలా చాలా ఇష్టం. అందరికీ చెప్తాను, మా ఆయన నన్ను సరిగా చూసుకోవట్లేదంటే ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఇసాక్ ఎలా చూసుకున్నాడు తన భార్యని, నా భర్త కూడా నన్ను అలా చూసుకోవాలి, అలా పరిశుద్ధాత్మ ప్రేమను పెట్టండి అని. అయితే ఇప్పుడు ఇసాక్ రిబేకాల వివాహం చూద్దాం. మరి అబ్రహాంకి 100 సంవత్సరాలు అప్పుడు ఇసాక్ పుడతాడు. ఇసాక్కి 40 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాం అతను పెళ్లి చేయాలనుకుంటాడు. మరి అప్పుడు ఆయన దేవుడిని సంప్రదిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు చెప్పినట్లే చేశాడు అబ్రహాం. దేవుడు చెప్పినట్లుగా మీ నాన్నగారి ఊరు విడిచిపెట్టి రా అన్నప్పుడు అలాగే బయలుదేరుతాడు. ఆదికాండం 12:5 ఉంటుంది. మరి ఇష్మాయిల్ని పంపించేసే, హగార్ని పంపించే అంటే పంపించాడు. మరి ఇసాకుని మోరియా కొండ మీద బలిగా ఇవ్వమంటే ఇచ్చాడు. అన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్టుగా చేసే అబ్రహాం పెళ్లి విషయంలో కూడా అడుగుతాడు కదా. అప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్పుంటాడు, అబ్రహాము నేను నిన్ను ఈ జనాంగం నుంచి వేర్పరిచి నీతో నిబంధన చేసుకున్నాను, సున్నతి ద్వారా మీరు నా కోసం ప్రత్యేకించబడిన నిబంధన బిడ్డలు కాబట్టి మీ ఇంట్లోకి వచ్చే అమ్మాయి అన్యుల అమ్మాయి కాకూడదు, కనుక మీ తండ్రి గారి ఇంట్లోంచి తెచ్చుకోండి అని. అప్పుడు ఆయన ఎలియాజర్ సేవకుడికి చెప్తాడు, మా పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని రా. మరి ఎలియాజర్ బయలుదేరి నాహూర్ పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు. ఆదికాండం 24:12 ప్రభా నేను వచ్చిన పని నెరవేరేటట్లు సాయం చేయని. ఆయన ప్రార్థనకి జవాబుగా రిబేకా కడవ భుజాన పెట్టుకొని వస్తుంది. ఆ అమ్మాయి అందగత్తె, మగపోడిమి ఎరుగని కన్య అని ఆదికాండం 24:16 చెప్తున్నారు. అందంగా ఉండి మగవాళ్ళ నీడ పడలేదు అంటే చాలా గొప్ప అన్నమాట. వివాహానికి చాలా ముఖ్యమైన అవసరమైన అంశం అది. సరే, ఆ తర్వాత మరి ఆ ఎలియాజరు ఇంటికి వెళ్తాడు. లాబాను వచ్చి తీసుకొని వెళ్తాడు. అప్పుడు ఎలియాజర్ అంతా చెప్తాడు, మా యజమానుని దేవుడు దీవించారు, చాలా ఆస్తినిచ్చారు, కుమారునిచ్చాడు, మరి కోడల్ని పుట్టింట్లోంచి తీసుకొని రమ్మంటే నేను వచ్చాను, మీరేమంటారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళందరూ వింటారు. ఇది దేవుడు చేసిన పని కాదు అని చెప్పడానికి మేమెవరు? ఆదికాండం 24:50 అంటే ఈ వివాహం దేవుడు చేస్తున్నారు, మేము మానవ మాత్రలు మాత్రమే, మేమెందుకు కాదంటామని చెప్పేసి మళ్ళీ అమ్మాయిని కూడా పిలిచి అడుగుదాము, అమ్మాయి ఏమంటుందో అని రిబేకాని పిలిచి అడుగుతారు. ఇతనితో కలిసి వెళ్తావా? మీ పెద్ద తాతయ్య అబ్రహాం గారి కుమారుడు ఇసాకుని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టమైన అమ్మా అని అడుగుతారు. ఆదికాండం 24:57 అప్పుడు అమ్మాయి నాకు ఇష్టమే, నేను వెళ్తాను అంటుంది. ఇప్పుడు చూడండి, వివాహంలో దేవుడు తన నిర్ణయాన్ని అబ్రహాంకి చెప్పారు. అబ్రహాం చెప్తున్నాడు, మా పుట్టింటి నుంచి అమ్మాయిని తీసుకొని రా. అప్పుడు ఆ దేవుని నిర్ణయం అయిపోయింది, తల్లిదండ్రుల నిర్ణయం అయిపోయింది, చివరిగా పెళ్లి చేసుకునే అమ్మాయిని అడుగుతున్నారు. ఆ అమ్మాయి అంటుంది నాకు కూడా ఇష్టమే. దేవుని చిత్తం అయితే ఈ ముగ్గురు కూడా, అంటే దేవుడు, తల్లిదండ్రులు, పెళ్లి చేసుకుని అందరికీ ఇష్టం అవుతుంది అన్నమాట. అప్పుడు ఆ ఎలియాజర్ ఆ అమ్మాయిని తీసుకొని మరి ఇస్సాక్కి అప్పచెప్తాడు. అప్పుడు ఇస్సాకు రిబేకాని తన భార్యగా చేసుకుంటాడు. మరి ఆమెని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు, చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇక్కడ రిబేకాని ఎలియాజర్ ఇస్సాక్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అంటే ఎలియాజర్ పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు ఎలాగైతే అవ్వని ఆదాం దగ్గర తీసుకెళ్లాడో అలాగే ఇక్కడ ఎలియాజరు రిబేకాని ఇస్సాక్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అందుకే ఎలియాజర్ని పరిశుద్ధాత్మతో పోలుస్తారు. రిబేకా వధు
వధువు సంఘం క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధాత్మదేవుడు యేసు ప్రభు మేఘాలలోనికి వచ్చినప్పుడు తీసుకెళ్ళినట్లే ఇక్కడ ఎలియాజర్ కూడా రిబేకాని ఇసాక్ దగ్గర తీసుకెళ్తున్నాడు. అంటే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ద్వారానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. లేదంటే మీ అంతటా మీరు నేను ప్రేమించాను, నాకు ఈ అబ్బాయి కావాలి అని అంటే సైతాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే అది పెళ్ళి కాదు, అది కేవలం ఆకర్షణ. ప్రీ మ్యారిటల్ సెక్స్ ఈజ్ కాల్డ్ ఫార్నికేషన్. అందుకే పౌలు అంటాడు కొలస్సీ 3:5 మీరు సమస్తమైన అపవిత్రతకి జారత్వానికి దూరంగా ఉండండి. వివాహం కాకముందు ఎవరైనా మిమ్మల్ని తాకాలని ప్రయత్నిస్తే సైతాను మీకు వేసిన ఉరిగా మీరు దాన్ని గమనించుకోండి, తెలుసుకొనండి, దేవుని జ్ఞానం కలిగి ఉండండి. ఎలా వివాహాలు జరుగుతున్నాయో బైబిల్లో హోజియా 4:6 దేవుడు చెప్తున్నారు హోజియా ద్వారా, ఈ బిడ్డలు ఈ యవ్వనస్సులు హోజియా దైవ జ్ఞానం లేక నశించిపోతున్నారు, సైతాన్ చేతుల్లో నా బిడ్డల్ని కాపాడమని చెప్తాడు. రోజు బైబిల్ చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. మరి ఇస్సాకు రిబేకాలు చాలా ప్రేమగా ఉంటారు. అంతేకాదు రిబేకా తన మామగారు పెద్ద తాతగారైన అబ్రహాంకి 35 సంవత్సరాలు మంచంలో ఉన్నప్పుడు సేవ చేస్తుంది. మరి ఆమెకి 20 సంవత్సరాలు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఇస్సాకు రిబేకా కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి కవల పిల్లలు ఇచ్చారని ఆదికాండ 25:21 చెప్తున్నారు. ఎంత ప్రేమ చూడండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారనమాట. మరి నెక్స్ట్ వివాహానికి వెళ్దాము. అది యాకోబు రాహేలుల వివాహం ఎలా జరిగిందో చూద్దాం. యాకోబు వాళ్ళ నాన్న ఇస్సాక్కి 100 సంవత్సరాలు వస్తాయి. మరి యాకోబుకి 40 సంవత్సరాలు పెళ్లి వయసు అనమాట వాళ్ళ టైంలో. అప్పుడు ఆదికాండ 28 2వ వచనం నుంచి 4వ వరకు చూస్తే ఇస్సాకు తన కుమారుడైన యాకోబుని దీవిస్తూ, నాయనా ఇదిగో నీకు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ కనానీల పిల్లల్ని ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోవద్దు, నువ్వు ఇదిగో మీ తాతయ్య ఉన్నాడు కదా బెతువేలు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మీ మావయ్య ఉంటాడు మేనమామ లాబాను, ఆ లాబాను మీ మావయ్య కూతుర్లలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి దేవుడు అలా చేస్తే దేవుడు నీ ఇంటిని దీవించి 10 ఇండ్లు చేదురుగాక, సర్వశక్తి మంతుడైన దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదురుగాక, నా తండ్రి అబ్రహాంని దీవించినట్లే దేవుడు నిన్ను కూడా దీవించుదురుగాక, ఇప్పుడు నీవు పరదేశిగా ఉన్న ఈ దేశాన్ని దేవుడు నీ వశం చేదురుగాక నాయనా అని దీవిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మీరు సరిగ్గా ధ్యానించండి. ప్రొద్దున నేను ధ్యానిస్తుంటే ప్రభు చెప్తున్నారు, ఎప్పుడైతే నేను చెప్పినట్లుగా నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటావో నా ఇష్ట ప్రకారంగా అప్పుడు దేవుడు నీకు ఈ దీవెనలన్నీ ఇస్తారు అని చెప్తారు. అంటే ఇస్సాకు తన సొంతగా చెప్పడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయన ద్వారా మాట్లాడతారు. మీ మావయ్య పిల్లల్లో ఒక అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తం అని చెప్పేసి అప్పుడు ఆయన సరేనని ఒప్పుకుంటాడు. తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపిస్తాడనమాట. నువ్వు ఈ విధంగా చేస్తే, ఇలా పెళ్లి చేసుకుంటే నీకు ఈ దీవెనలు వస్తాయని బైబిల్లో మీరు చూడండి. ఎక్కడైనా నాయనా తల్లిదండ్రుల్ని సన్మానించు, నీ చిరకాలం జీవిస్తావు. ఏ దీవెన పొందాలన్నా దానికి ముందు ఒక షరతు ఉంటుంది. కానీ మనం మెసేజెస్ పంపించేటప్పుడు ఎలా పంపిస్తామంటే, ఓ యూ విల్ బి క్రౌన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్, నీ జీవితకాలంలో నిన్నెవరు ఎదిరించజాలరు. యెహోషువ 1:5 పంపిస్తాం. కానీ అక్కడ దేవుడు ఏం చెప్తారు యెహోషువతో, నీవు ఈ మోషే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు దాన్ని చదివి ధ్యానించి మననం చేసుకొని పాటించినట్లయితే నువ్వు వెళ్ళిన చోటల్లా నేను నీకు జయాన్ని ఇస్తాను. అది చదవం. ఐ విల్ గివ్ యూ విక్టరీ వేర్ ఎవర్ యూ గో. ముందుదేమో వద్దు, వెనకాలది మాత్రమే కావాలన్నమాట. అందుకే మనకి జరగదు. కానీ తండ్రి చెప్పినట్టుగా చేయాలి. మామయ్య వాళ్ళ ఊరికి వెళ్తాడు హారాన్. ఆదికాండ 29 మనం చూసినట్లయితే ఇప్పుడు యాకోబు తండ్రి దగ్గర నుంచి అన్నయ్యకి భయపడి మావయ్య ఇంటికి వెళ్తాడు, లాబాన్ ఇంటికి, హారాన్ పట్టణానికి. అక్కడ వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర మరి మందలకి నీళ్లు పోస్తూ ఉంటారు. అప్పుడు ఈయన అడుగుతాడు, అయ్యా లాబాన్ మీకు తెలుసా, నాహోర్ మీకు తెలుసా అంటే, అదిగో లాబాన్ కూతురు రాహేలు వస్తుంది కదా, తండ్రి మందల్ని తీసుకుందనమాట. అప్పుడు ఆయన బావిలోంచి నీళ్లు తోడి యాకోబు మరి వాళ్ళ మావయ్య గొర్రెలన్నిటికీ కూడా నీళ్లు పోస్తాడు. చూడండి ఎంత. ఆ తర్వాత వెళ్ళి రాహేలు ముద్దు పెట్టుకొని ఆయన ఏడుస్తాడు అనమాట. అన్నయ్యకి భయపడి వస్తున్నాడు, కొత్త ఊరికి వస్తున్నాడు, మావయ్య ఎవరో తెలియదని చెప్పేసి.
తర్వాత మావయ్య ఇంటికి వెళ్తాడు. మావయ్య కూడా ముద్దు పెట్టుకుంటాడు. మరి వాళ్ళ అక్కయ్య కొడుకు వచ్చాడు అని చెప్పి మేనల్లుడు ప్రతిరోజు మరి రాహేలు వాళ్ళ నాయన గొర్రెలు కాస్తుంది కాబట్టి రాహేల్తో పాటు యాకోబు మావయ్య గొర్రెల్ని కాయడానికి వెళ్తాడు ప్రతిరోజు. ఒక నెల అయిన తర్వాత లాబాన్ అందరికీ జీతాలు ఇస్తూ యాకోబుతో అంటాడు, నీకు కూడా ఎంత జీతం కావాలో చెప్పు, ఎంత మేనల్లుడైనా ఊరికే నీతో కష్టం చేయించుకోకూడదు కదయ్యా, చెప్పు అల్లుడు అంటాడు. అప్పుడు యాకోబు అంటాడు మావయ్యతో, మావయ్య నువ్వు నాకు జీతం ఏమి ఇవ్వదు, కానీ నీ చిన్న కూతురు రాహేల్ నాకు ఇచ్చి పెళ్లి చేస్తా అంటే నీ గొర్రెలు నేను 7 సంవత్సరాలు కాస్తాను. లాబాన్ అనుకుంటాడు, అబ్బాయి ఎంత బాగుంది అని చెప్పి ఇంకా ఎవరికో ఇవ్వడం ఏంటి, నా సొంత అక్క కొడుకు ఇవ్వచ్చు, సరే అలాగే చేస్తానని చెప్తాడనమాట. సరే ఈ 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నప్పుడు రాహేలు యాకోబు ఒంటరిగా ఉంటారు మైదానాల్లో. ఆ అమ్మాయి తన తండ్రి ఆధీనంలో ఉంది కాబట్టి పెళ్లికి ముందు తన తండ్రితోనే చెప్తాడు. ఆ రాహేలు తండ్రితో చెప్తాడు, మావయ్య మీ అమ్మాయిని ప్రేమించాను మీ అనుమతి లేకుండా, కాబట్టి శిక్షగా నేను 7 సంవత్సరాలు గొర్రెలు కాస్తానని మావయ్యతో చెప్పాడు. కానీ ఆ అమ్మాయితో చెప్పలేదు. అది పరిశుద్ధాత్మ నడిపింపు అని అంటే 7 సంవత్సరాలు ఎప్పుడు కూడా అమ్మాయిని తాకడానికి ప్రయత్నించలేదు. దాన్ని ప్రేమ అంటారు. కానీ ముందే అమ్మాయిల్ని తాకారనంటే దాన్ని వ్యామోహం, జారత్వం అంటారు. ఇలా జారత్వం చేసిన వాళ్ళు పరలోకానికి రారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. 7 సంవత్సరాల తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని మరి ఆయన పెళ్లి చేయమని మావయ్యనే అడుగుతాడు. మావయ్య అప్పుడు అక్కడ మోసం చేసిన తర్వాత అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు. కానీ ఇంకొక 7 సంవత్సరాలు గొర్రెలు కాయమంటే 14 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. ఆ అమ్మాయిని పొందడానికి యేసు ప్రభు మనల్ని పొందడానికి శిలువ మీద రక్తం చిందినట్లుగా యాకోబు తను ప్రేమించిన అమ్మాయిని పొందడానికి 14 సంవత్సరాలు గొర్రెలు కాస్తాడు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. తర్వాత దావీదు వివాహాన్ని మనం చూద్దాం. దావీదు దేవునికి ఇష్టమైన అబ్బాయి, గొర్రెలు కాస్తూ ఎల్లప్పుడూ దేవుని స్తుతించాడు. దావీదు ఎందుకు రాజు అయ్యాడు అంటే దేవుడు ఎందుకు ఆ అబ్బాయిని ఎన్నుకున్నారంటే ఆయనలో 3 గుణాలు దేవునికి చాలా నచ్చాయి. ఒకటి, ఎప్పుడూ దేవుని స్తుతిస్తాడు గొర్రెలు కాచుకుంటూ, 34 కీర్తన 1 వచనం. రెండవది, రాత్రంతా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటాడు. 119 కీర్తన 148 వచనంలో, ప్రభా నేను రేయల్లా మేల్కొనుండి నీ వాక్యాన్ని ధ్యానించుకుంటాను. అలాగే 119:11 చెప్తాడు, ప్రభా నీ ఎదుట నేను పాపం చేయకుండాటకై నా హృదయంలో నీ వాక్యం దాచుకుంటాను. దేవుని యొక్క వాక్యము సైతాన్ని జయించడానికి మనకు ఒక కత్తిలాగా అది పనిచేస్తుంది. రాత్రిలో దుష్టుడు మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉంటే ఆ దుష్టుని జయించగలుగుతాం అన్నమాట. అందుకే ప్రకటన గ్రంథం 12:11లో గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా వాళ్ళు సైతాన్ మీద గెలుపొందారు అని వాక్యం చెప్తుంది. మరి అలాగే 119 కీర్తన 164 వచనంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, ప్రభా నువ్వు చేసిన మేలులకి దినానికి 7 సార్లు నేను వందనాలు చెప్తాను. దినమంతా స్తుతి, రాత్రంతా వాక్యం, మరి 7 సార్లు ప్రార్థన చేస్తాడనమాట. అందువల్ల గొప్పవాడవుతాడు. అయితే దావీదు సౌలు కింద సైన్యాధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి యుద్ధానికి వెళ్తే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసినాం అనమాట. వాళ్ళు యుద్ధం నుంచి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలందరూ వాళ్ళిద్దరికీ ఆహ్వానం చెప్తూ సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపాడు అని దావీదుని హెచ్చిస్తూ సౌల్ని తగ్గిస్తూ వాళ్ళు పాట పాడతారు. అప్పుడు వెంటనే సౌల్కి అసూయ వచ్చేస్తుంది. అంటే వెంటనే ఆయన దుష్టాత్మ ఆవరిస్తుంది అనమాట. ఎలాగైనా దావీదుని చంపాలా అని అనుకుని సౌలు దావీదుతో ఇలా చెప్తాడు, నువ్వు యుద్ధాలు చేస్తుండు నా పెద్ద కూతుర్ని ఇస్తాను అని చెప్తే దావీదు చాలా సంతోషపడతాడు, యుద్ధాలు చేస్తూ ఉంటాడు. సౌలు మనసులో ఏమనుకుంటాడు, అలా యుద్ధం చేస్తూ వాడే చస్తాడులే, పీడపోతుంది అనుకుంటాడు. పైన ఒకటి లోపల ఒకటి అనమాట. అప్పుడు దావీదు మాత్రం ఆ అంతఃపురంలో ఆ సౌలు పెద్ద కూతురు తిరుగుతూ ఉన్నప్పుడు మేరబు మౌనంగా ప్రేమించి ఉంటాడు. ఆ అమ్మాయి కూడా దావీదుని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే పెళ్లి చేస్తానని చెప్పాడు తండ్రి కదా, కాబట్టి వాళ్ళు మౌనంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి ఆమెని ఇంకొకరికి అద్రియేలుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎవరు చేస్తారు? సౌలు కింద పనిచేసే దావీదు పెళ్లి పనులన్నీ చేస్తాడు. ఆయన నేను పైనుంచి దూకి చచ్చిపోతాను, లేకపోతే ట్యాంక్ బండ్లో దూకుతాను, నేను ప్రేమించి అమ్మాయి ఇంకొకరిని చేసుకుంటుంది అని నేను స్లీపింగ్ టాబ్లెట్స్ మింగుతాను అనుకోలే. దేవుని చిత్తానికి తనని సమర్పించుకున్నాడు. దేవుడికి తెలుసు ఎవరు నాకు మంచి అమ్మాయి అనుకుని
ఆ అమ్మాయి పెళ్లి తన దగ్గరుండి చేస్తాడు, సౌలు కింద పని చేస్తున్నాడు కాబట్టి. ఆ తర్వాత కొన్ని రోజులకి దేవుడు ఏం చేస్తారు, సౌలు రెండో కూతురు మిఖాలు దావీదును ప్రేమించేలాగా చేస్తాడు. సౌలుకు ఆ విషయం తెలుస్తుంది, తన చిన్న కూతురు మీకాలు దావీదుని ప్రేమిస్తుందని. అప్పుడు చెప్తాడు దావీదుతో, దావీదు ఇదిగో ఈసారి ఫిలిస్తీన్లు 100 మంది నువ్వు చంపి వాళ్ళ చర్మాలు తీసుకొస్తే నా చిన్న కూతురునిచ్చి చేస్తాను. పాపం దావీదు మరి సంతోషపడి 200 మంది ఫిలిస్తీన్లను చంపి వాళ్ళ చర్మాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు సౌలు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడు, మీకాల్నిచ్చి పెళ్లి చేస్తాడు. ఎందుకు అలా జరిగింది అని అంటే, తర్వాత సౌలు దావీదుని చంపాలని దావీదు తన భార్యతో నిద్రపోతున్నప్పుడు అనేక మంది సైనికులను అక్కడ పంపిస్తాడు, రాత్రిలో దావీదుని తీసుకొచ్చి చంపండి. కానీ మీకాలు ధైర్యంగా నిలబడి తన శత్రువులు రావడం చూసి తన భర్తని కిటికీలో నుంచి ఒక చీరతో తప్పిస్తుంది అనమాట. శత్రువులు వచ్చేసరికి భర్త పడుకున్నట్టుగా భర్త మంచం మీద ఒక విగ్రహాన్ని పెట్టి దుప్పటి కప్పుతుంది. వాళ్ళు వచ్చి ఎక్కడ నీ భర్త అనంటే, నా భర్త మీరే చూసుకోండి అంటుంది. అప్పుడు వాళ్ళు దుప్పటి తీసి చూస్తే అక్కడ విగ్రహం ఉంటుంది. ఎంత మోసం! సౌలు అంటాడు కూతురుతో, భయం లేకుండా ఎంత ధైర్యంగా నీ భర్తను తప్పించావు. అవును, ఆయన నా భర్త కాబట్టి నేను తప్పిస్తాను, నా భర్త నేను కాపాడుకుంటానని. దేవుడికి ముందే తెలుసు సౌలు వల్ల దావీదుకి ఇలాంటి అపాయం వస్తుంది. మేరబ్ అయితే పిరికి అమ్మాయి, నానా నువ్వు నాకు ఇచ్చి ఆయననిచ్చి పెళ్లి చేస్తాన్నావు, ఇంకొకరికి ఎందుకు ఇస్తున్నావు అని నోరు తెరిచి అడగలేదు. ఆ పిరికి అమ్మాయి దావీదుని ఏం కాపాడుతుంది? మికాల్ అయితే తండ్రికి ఎదిరించి దావీదుని కాపాడుతుంది. దేవునికి తెలుసు ఎవరు బాగుంటారు, ఎవరు భార్యగా ఉంటే దావీదు జీవితం బాగుపడుతుంది అని. అలాగే మీ విషయంలో కూడా బిడ్డలారా, దేవుడికి తెలుసు ఎవరు భర్తగా ఉంటే మీ జీవితం బాగుంటుంది, ఎవరు భార్యగా ఉంటే మీ జీవితం బాగుంటుంది, మీ పిల్లల్ని దేవుని మార్గంలో పెంచుతారు అని తెలిసే మీరు పుట్టక ముందే మీ పెళ్ళిళ్ళు నిర్ణయించారు. కనుక ఇప్పుడు పెళ్ళి అని ఇది ప్రేమ దోమ అని అలా వ్యాలంటైన్స్ డే అని తిరగకుండా మీరు చక్కగా చదువుకోండి. మిమ్మల్ని చదువుకోవడానికి పంపించారు కనుక చదువుకోండి. అర్థమవుతుందా? నేను చదువుకునే రోజులు అవుతే నాకు డాక్టరేట్ చదవాలి అని ఉండింది, కానీ మా తల్లిదండ్రులకు అంత స్తోమత లేక డిగ్రీ చదివించగానే మరి పెళ్లి చేస్తామన్నారు. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఎవరో నాకు తెలియదు. చర్చిలో 3 వారాలకి ముందు బ్యాన్స్ రాసుకోవడానికి వెళ్తే అప్పుడు చూశాను ఆయన అని చెప్పేసి అనమాట. ఎందుకంటే ప్రీస్ట్ ఫాదర్ అడుగుతారు, నీకు అబ్బాయి ఇష్టమేనా అంటే ఇష్టమే అని చెప్పాను. ఎందుకంటే నాకు ఎవరు మనసులో లేరు, నాకు చదువుకోవాలని ఉంది. ఇప్పుడు నేను అనుకుంటాను, మా పాపతో చెప్తాను, అమ్మ నువ్వు ఎంత చదువుకుంటావు, అమెరికాలో చదువుతాను, బైబిల్ కాలేజ్ చదువుతాను, అమెరికాలో ORUలో వెళ్ళి బైబిల్ కాలేజ్ నేను ఓరల్ రాబర్ట్ దాంట్లో చదువుతానంటే, చదువుకోమ్మా నువ్వు ఎక్కడ చదువుకుంటే అక్కడ చదివిస్తాం. నేను చదువుకోవాలనుకున్నా మా తల్లిదండ్రులకి స్తోమత లేకుండా ఉంది కాబట్టి నేను అప్పుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. కానీ పెళ్లి తర్వాత కూడా రాత్రంతా కూర్చొని మళ్ళీ MA చదివి, MAd ఇంగ్లీష్ లిటరేచర్ చదివి, కంప్యూటర్ చదివి అలా ఉన్నప్పుడు దేవుడు సేవకు పిలిచారు. చక్కగా చదువుకోండి, బైబిల్ చదువుకోండి, మీ చదువులు చదువుకోండి. అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులకి నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాక్యం బోధించడానికి వెళ్ళిన చోట వివాహాలు విడిపోయి ఉన్నారు భార్యాభర్తలు చాలామంది. ఒక కుటుంబంలోనే మరి 2 భార్యాభర్తలు, 2 అమ్మాయిలకి భర్తలు విడిపోయి ఉన్నారనమాట. వాళ్ళ వివాహాలు ఎందుకు అలా బ్రేక్ అయ్యాయి అని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నా దృష్టి నిర్గమకాండం 23:32లోకి తీసుకెళ్లారు. అక్కడ దేవుడు ఏం చెప్తారంటే, ఇదిగో మీరు ఇప్పుడు కానా దేశం ప్రవేశించబోతున్నారు, అక్కడ కనానీయులు నివసిస్తున్నారు, అన్యులు, మీరు వాళ్ళతో ఎట్లాంటి సంబంధం పెట్టుకోకూడదు, వాళ్ళతో వివాహాలు కానీ ఎలాంటి వ్యాపారాలు ఎలాంటిది చేయకూడదు. ఒకవేళ మీరు అలా చేశారనుకోండి మీరు ఊరిలో చిక్కుకున్నట్లే అని చెప్తారనమాట. అయినా కూడా సొలొమోన్ రాజులాగా అనేక మంది మరి అన్య స్త్రీలతో వివాహం చేసుకుంటారు. అన్య స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకి తెలియకుండానే అన్య దేవతలతో వాళ్ళు ఒప్పందం చేసుకుంటున్నారు. అలా ఎలా చేసుకుంటారు? మనం ఎవరు చెప్పండి? కోవెనెంట్ పీపుల్ అంటే నిబంధన ప్రజలు. దేవునితో, అబ్రాహాం దేవునితో మనం నిబంధనలోకి వచ్చాం. అలాగే నూతన నిబంధన యేసు ప్రభువు మత్తయి సువార్త 26:28లో ఏం చెప్తారంటే, కడల భోజనంలో ఆయన పాత్రని అందుకొని ఇది అనేకుల పాప పరిహారార్థం చిందింపబడనున్న నిబంధన రక్తం.
యేసు ప్రభు రక్తంలో మనం కడగబడ్డాం కనుక ఆ రక్త నిబంధనలోనికి అడుగు పెట్టాం. పరిశుద్ధ ఆత్మని మనం పొందాం అంటే పరిశుద్ధ ఆత్మ ముద్రని ఇక్కడ మనం కలిగి ఉన్నాం అన్నమాట. ఇలా యేసు ప్రభు రక్త నిబంధనలోకి అడుగుపెట్టిన మనం ఈ నిబంధనని ఉల్లంఘించి గుట్టల్లో రాళ్లలో అన్యులను వివాహం చేసుకోవడం ద్వారా అన్య దేవతలతో ఒప్పందంలోనికి అడుగు పెడితే ఊరిలో చిక్కుకున్నట్లే. అంటే సైతాను ఆ వివాహానికి పెద్దగా ఉంటాడు, తప్పకుండా ఆ వివాహం బ్రేక్ అవుతుంది. చాలా పెళ్ళిళ్ళు నేను చూశాను. బాంబే నుంచి ఒక ఆమె హైదరాబాద్లో వడకానికి వచ్చింది. నేను వాక్యం చెప్పే ముత్తంగి దగ్గర ఆమె చెప్తా ఉందన్నమాట, నా భర్త మరి హైందవుడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆస్తిలో భాగం ఇవ్వనంది, క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి. నా కొడుకు కూడా ఉన్నాడక్క, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి. అప్పుడు విడాకుల వరకు భర్త వెళ్ళాడు, కానీ చాలా ప్రార్థన చేయడం వల్ల చివరి క్షణంలో భర్త మనసు మార్చుకొని నా కొడుకు భార్య కావాలని వచ్చారు. కానీ ఇప్పుడు ఏం చెప్తుందంటే చర్చికి వెళ్ళనివ్వడు, పిల్లల్ని తీసుకొని వెళ్ళనివ్వడు, నన్ను తీసుకెళ్ళనివ్వడు, పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో పిల్లలు క్రిస్టియన్స్గా పెరగడానికి వీల్లేదంట. చాలా చాలా ఏడుస్తుంది. మరి పెద్ద బిజినెస్ ఉంది, బిజినెస్లో ఆయన వాళ్ళ దేవతలకి ఆరాధించమని చెప్తాడు. ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం, ఆయన మారు మనసు పొందేటట్టు దేవుడు చేస్తారు అని చెప్పి. కాబట్టి మీరు ఎప్పుడు మీ పిల్లల వివాహాలు చర్చిలోనే జరగాలి. దేవుడు, మీ తల్లిదండ్రులు, ఆ తర్వాత సంఘ కాపరి దీవెన కూడా ఉండాలి. వివాహాలు ఎక్కడంటే అక్కడ స్టేజ్ మీద వివాహాలు అంటారు. వివాహం పరిశుద్ధమైన ఆలయంలో మీ యొక్క సంఘ కాపరి చేయాలి. అప్పుడు మీరు రిసెప్షన్, డిన్నర్ పార్టీ మీరు హాల్లో పెట్టుకోవచ్చు. అలాగే వివాహం అని అంటే ఏ కాక్టైల్ డిన్నర్ అని చెప్తారు, అంటే త్రాగుడు ఆ వివాహంలో పెడితే అప్పుడు ఆ వివాహం మీద సైతాను అధికారిగా ఉండి ఎప్పుడో ఒక రోజు ఆ వివాహం బ్రేక్ అయిపోతుంది. మీరు దేవుని విశ్వసించిన బిడ్డలవుతే వివాహంలో త్రాగుడు అనేది మీరు ఎప్పుడు పెట్టకూడదు. వివాహంలో దేవుడు, తల్లిదండ్రులు, అమ్మాయి, అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యం ప్రకారం వివాహాలు చేయమని నేను తల్లిదండ్రులకి మనవి చేస్తున్నాను. అలాగే అమ్మాయిలు, అబ్బాయిలు చదువుకునే వయసులో పరిశుద్ధంగా ఉండండి. వివాహం అయిన తర్వాత పడక గదిలో వెళ్ళినప్పుడు ఫస్ట్ టచ్ షుడ్ బి యువర్ వైఫ్స్ ఆర్ యువర్ హస్బెండ్స్. అప్పుడు పరిశుద్ధ ఆత్మ అనుభవంలోనికి మీరు వెళ్తారు. దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ప్రార్థన చేసుకుని, పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. తండ్రి దేవా, ఆదాం అవల వివాహం, అలాగే ఇస్సాకు రిబేకాల వివాహం, మరి యాకోబు రాహేలుల వివాహం ఎలా చేశారో మరి ప్రతి ఒక్కరి వివాహం కూడా మీ చిత్త ప్రకారం జరుగునుగాక. ప్రతి ఒక్కరి మీద, యవనస్తుల మీద మీ యొక్క అధికారం వచ్చునుగాక. మీ రక్తంలో కడిగి వారిని మీ ఆత్మతో నింపండి. ప్రతిరోజు బైబిల్ చదువుకొని, వాక్యాన్ని ధ్యానించుకొని, ప్రార్థించుకొని, వాక్యం ప్రకారం జీవించేటట్టు సాయం చేయండి. పరిశుద్ధ వస్త్రంతో కప్పండి ప్రభా. చదువుకునే చోట పరిశుద్ధంగా జీవించేటట్టు సాయం చేయండి. మరి అందరి వివాహాలు మీ చిత్త ప్రకారం జరిగి మరి అనేకులకు దీవెనకరంగా ఉండే కృపని దయచేయండి. యవనస్తుల్ని మీ రెక్కల నీడలో కాచి కాపాడమని, దుష్టుల నుంచి కాపాడమని, శోధనలు జయించే శక్తిని దయచేయమని, మీ చేతిలో మంచి పాత్రలుగా మా బిడ్డల్ని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు, పరలోక జల్లు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. మా అడ్రస్ సిస్టర్ జసింతా రాణి, మంచు జల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్ 5,29,000.